శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక చిరు ప్రయోగం. చాలా మంది భక్తులు, చాలా మంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ముందు వృశ్చిక రాశి వారికి ఈ వారం నిశ్శబ్దం, బయట పెద్ద మార్పులు. నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతం. అసలు మీకోసమే ఉందండి 26, 27 అని చెప్పొచ్చు. అన్నన్ని అవకాశాలు రాబోతున్నాయి. మీరు కనిపించకుండా ఏదేదో సాధించబోతున్నారు. సమాజం మీకు ఏమేమో ఇవ్వబోతుంది. కుజుడు మీకు ధైర్యం, శక్తినిస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తున్నాయి. శని రాహు ప్రభావం అనుకూలం. అంతర్గత ఒత్తిడి పెరిగినా కూడా మీరు ఓవర్కమ్ చేస్తారు. పవర్, ఇన్నర్ ప్రెషర్ వారంగా చెప్పొచ్చు. ఈ వారం ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియకుండానే మిమ్మల్ని గురించి గుర్తింపు, హైడెన్ రికగ్నేషన్ అంటారు సార్, అది పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా. ఆఫీస్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాకండి. వ్యాపారంలో కొత్త డీల్స్ సీక్రెట్స్ గా ఫైనాన్స్ అవుతుంది. పార్ట్నర్షిప్ లో ట్రస్ట్ టెస్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ లో డిలేడ్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరికీ చెప్పకుండా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళండి. ఓ డబ్బా కొట్టుకోకండి, నేను ఇది చేస్తున్నానని. ముందుకెళ్ళిపోతే సాధించండి. సాధించి మీ యొక్క గెలుపు సౌండ్ ఇవ్వాలి. షేర్ మార్కెట్ సడన్ ప్రాఫిట్స్ పాసిబుల్స్ ఉంటుంది. ఎమోషనల్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. సడన్ లాస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. తక్కువ లాస్ అని చెప్పచ్చు. కుటుంబ సంబంధాలు, ఇంట్లో ఎక్కువ సైలెంట్ గా ఉండండి. మిస్అండర్స్టాండింగ్ అన్నిటికీ దూరంగా ఉండండి. పార్ట్నర్ తో డిస్టెన్స్ అనిపించవచ్చు. ముఖ్యంగా క్లియర్ కమ్యూనికేషన్ చేయండి. అన్నదమ్ముడు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరితో కూడా. ఇంకా విదేశాల్లో చదివే విద్యార్థులకి లేదా లోకల్ గా చదివే విద్యార్థులకి డీప్ కన్సన్ట్రేషన్ కావాలి. రీసెర్చ్, అనలైజేషన్ అవన్నీ కూడా సబ్జెక్ట్ లో సక్సెస్ బాగా వస్తుంది. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. విదేశీ అవకాశాలని, కోర్టు వ్యవహారాలని కూడా దిగ్విజయం అయ్యే అవకాశాలని. ఈ వారం హెల్త్ జాగ్రత్త అవసరం. స్ట్రెస్, బీపీ, షుగర్, యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. స్లీప్ డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి. మంచి మెడిటేషన్ లాంటిది, యోగా లాంటిది చేయండి. ఇంకా ఈ వారం సైలెన్స్, స్మార్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఎవరు ఊహించని స్థాయికి ఎదిగే అవకాశం వచ్చేస్తుంది. మీ శక్తిలోనే ఉంది. మీరు చేయవలసినటువంటి ఒక పరిహారం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం, ఎరుపు పూలను భగవంతుడికి వేయండి, అంగారకాయనం అని చెప్పండి. శనేశ్వరునికి ప్రార్థన చేసి, గురు భగవాన్ని ప్రార్థన, ఓవరాల్ నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయం. మీన రాశి వారికి ఈ వారం అంతర్గత భావాలు, ఆధ్యాత్మిక శక్తి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీరు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తును నిశ్శబ్దంగా మార్చే శక్తిగా మారుతుంది. గోచార గ్రహ ప్రకారం గురువు మీ రాశి అధిపతి కావడంతో ఆశీర్వాదం, అవకాశాలు ఉంటాయి. చంద్రుడు భావోద్వేగాలను పెంచుతాడు. రాహు ప్రభావం కన్ఫ్యూజన్స్, డిస్ట్రక్షన్ పెరగొచ్చింది. శని ఇంకా మీకు జన్మ శనిగా కూర్చున్నాడు. స్పిరిచువల్ గ్రోత్, ఎమోషనల్ డిసిషన్స్ వారంగా ఉండే మీకు ఐటీ, సాఫ్ట్వేర్, క్రియేటివ్ సొల్యూషన్స్, కొంచెం ఉద్యోగస్తుల్లో ప్రెషర్, హై ప్రెషర్స్ అనేవి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి మీ రికగ్నేషన్ స్లోగా ఉంటుంది. కమింగ్ వీక్స్ లో అన్ని సెట్ అవుతుంది. గవర్నమెంట్ వారికి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ గా ఉండడానికి మీ యొక్క యాటిట్యూడ్ ని మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. ఫోకస్ మెయింటైన్ చేస్తే గ్రోత్. ఇతరుల యొక్క విషయాల గురించి మాట్లాడకండి. గాసిప్స్ అసలు మాట్లాడకండి. ఇక వ్యాపారంలో కొత్త ఐడియాలజీ వస్తాయి, కానీ
ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇమీడియట్ డిసిషన్స్ ఏది కూడా తీసుకోకండి. బాగా చెప్తున్నాను, వ్యాపారస్తులు క్రియేటివ్ ఫీల్డ్ లో బాగా సక్సెస్ అవుతారు. రియల్ ఎస్టేట్ ఈ వారం అంతా కూడా మందంగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. గట్ ఫీలింగ్ ని కొంచెం అవాయిడ్ చేయకండి. దాన్ని ఆ ఫీలింగ్ లో వచ్చే అన్ని నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్ స్మాల్ గెయిన్స్ మాత్రమే పాసిబుల్, కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేయకండి. కొంచెం మార్కెట్ కి దూరంగా ఉంటే కూడా మంచిదని కూడా చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం, లేదా మీ యొక్క డిమాట్ అకౌంట్ ఎగిరిపోతుంది, అది కూడా జాగ్రత్త పడండి. ఇంకా ఈ కుటుంబ సంబంధాల విషయంలో ఇంట్లో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది, ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి. పిల్లల విషయంలో అతిగా నిర్ణయాలు మీరు తీసుకోకండి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు బాగా ఉంటున్నాయి. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఇంకా విద్యార్థులకి సడన్ గా క్రియేటివ్ లెర్నింగ్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆర్ట్స్ క్రియేటివిటీలో కూడా బాగా సక్సెస్ ఉంటుంది. విదేశీ అవకాశాలు స్లోగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారం హెల్త్ విషయంలో తీసుకుంటే నీరసం ఉంటుంది, స్లీప్ ఇష్యూస్ వస్తుంది, రెస్ట్ మెడిటేషన్ అనేది మీకు చాలా అవసరం అని కూడా చెప్పుతుంది. ఈ వారం మీ యొక్క ఎదుగుదలకు ఉండేది మైండ్ కామ్ గా ఉంటే లైఫ్ స్మూత్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. జీవితంలో మంచి మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభం అవుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీమన్నారాయణను ప్రార్థన చేసుకోండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని 16 సార్లు జపించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి 19 సార్లు ప్రదక్షిణం చేయండి. విజయోస్తు. అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగడానికి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు.